బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం. మరి హనుమంతుడు ఎవరో కాదు, నా రుద్రో రుద్రమర్చయేత, రుద్రునికి ఆరాధన చెయ్యంది ఏదీ కూడా ఉండదని ఆ యొక్క విష్ణుమూర్తే చెప్పినటువంటి అంశం. అత్యంత నమ్మక పాత్రుడు ఎవరయ్యా ఈరోజు అంటే ఆంజనేయ స్వామి. ఆ తన యొక్క వాయునందునికి బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఏదో మన యొక్క మానవపూరితమైనటువంటి కామక్రోధంతో వీరు పుట్టారేమో అనుకుంటారు. వారి గర్భంలో పుట్టినటువంటి విషయమే ఈ రాముల వారికి సూర్య వంశానికి అండగా పుట్టారు. మనము ఎంతటి విజయాన్ని సాధించినా అహంకారంతో ఉండకూడదు, గర్వంతో మన యొక్క విషయాన్ని ప్రకటన చెయ్యకూడదు. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. హనుమత్ విజయోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భక్తి ప్రపత్తులకు పరాకాష్ఠగా నిలిచిన వారు హనుమంతుడు. దాస్య భక్తికి ప్రత్యక్ష నిదర్శనం వారు. శ్రీరాముని గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. నవ వ్యాకరణ మూర్తిగా ఎన్నో రకాల ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వారు నేడు ప్రపంచమంతటా కూడా అందరి చేత నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీరామనవమి తరువాత హనుమంతుడి విజయోత్సవానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మరెన్నో రహస్యాలను కూడా సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. మరెవరో కాదు, 25 సంవత్సరాలుగా జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని నలుగురికి అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతూ మరెంతో మందికి కూడా స్ఫూర్తిగా నిలిచారు శ్రీ పాలెపు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. హనుమంతుని వైభవం మీ మాటల్లో. బిగ్ టీవీ ప్రేక్షకులకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమతే నమః. ఆంజనేయ స్వామి అన్న వెంటనే ఎంతటి ధైర్యమో, అంటే నిద్ర పట్టనటువంటి వారికి ఎవరి మాట తలుచుకుంటే నిద్ర పడుతుందో, ఎట్లాంటి భయభ్రాంతులైనా కానీ, భూత ప్రేత పిశాచ ఢాకిని అట్లాంటి రాక్షసపూరితమైనటువంటి ఎట్లాంటి భయమున్నా ఆ భయాన్ని తొలగించే దైవం, ఏ దేవుని యొక్క నామాన్ని పలుకుతే మనకు ధైర్యం కలుగుతుందో, మనకు బుద్ధి కుశలత అవుతుందో, సకల విద్యలు కలుగుతాయో, సకల ఆ విధమైనటువంటి ఓపికతో కూడుకున్నటువంటి సందర్భోచితమైనటువంటి ఆలోచన కలుగుతుందో, దయాగుణం కలుగుతుందో, అంతేకాకుండా నిగరివిగా బతకాలి. ఈ కాలంలో చాలా కష్టం. ఎంతటి వాడైనా చిన్నది సాధించినా వానికి ఎక్కడికో పోతుంది వాని యొక్క కింద. అట్లాంటి నిగర్విగా, అంటే ఎంతటి మహాన్నతమైనటువంటి శక్తి ఉన్నా కానీ నేను ఇట్లా ఉండాలి అనేటువంటి ఉదాహరణ ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి. నాకు ఇంత విద్య ఉంది, అయినప్పటికీ నేను చిన్నపిల్లవాడిని మాదిరిగా ఉన్నాను అనేటువంటి విధానం కూడా నేర్చుకోవలసింది వారి దగ్గరే. శక్తులన్నీ కూడా వారి దగ్గర ఉన్నా మరి హనుమంతుడు ఎవరో కాదు, నా రుద్రో రుద్రమర్చయేత, రుద్రునికి ఆరాధన చెయ్యంది ఏదీ కూడా ఉండదని ఆ యొక్క విష్ణుమూర్తే చెప్పినటువంటి అంశం. కనుక విష్ణుమూర్తి ఆయనను పక్కన పెట్టుకొని ఉన్నారు. ఎవరిని పక్కన పెట్టుకున్నారు?
రుద్రుణ్ణి పక్కన పెట్టుకొని ఉన్నారు. ఆంజనేయ స్వామి ఎవరి యొక్క అవతారమయ్యా అని అడుగుతూ ఉంటారు. మరి సాక్షాత్ త్రిమూర్తి స్వరూపాల్లో ఆ రుద్రుని యొక్క స్వరూపమే ఇక్కడ ఆంజనేయుల వారు. కనుక ఆంజనేయ స్వామి యొక్క పుట్టుకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఆ విధమైనటువంటి తత్వబోధనలు చేస్తూ ఉంటాయి. వీరు ఎవరి యొక్క పుత్రుడు? వాయు యొక్క పుత్రుడు. పంచభూతాలు ఎవరి యొక్క వశీకరణ కలిగి ఉంటాయి, ఎవరిని ఆధీనించమై ఉంటాయి. ఆ పంచభూతాలు కూడా ఎవరి యొక్క శక్తి చేత వాటి యొక్క శక్తులను వివిధమైనటువంటి చతుర్దశ భువనాలకు అందిస్తూ ఉంటాయి అంటే రుద్రుని యొక్క శక్తులే అవి. పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఉన్నాయే కనుక ఈయన వాయునందనుడు కదా, వాయువు యొక్క పుత్రుడు కదా. ఆ వాయువు ఎవరయ్యా అంటే శివుణ్ణి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానాది స్వరూపాలుగా తీసుకుంటాము కదా. దాంట్లో ఈ యొక్క స్వరూపమే ఈ యొక్క వాయుస్వరూపము. పంచభూతాత్మకమైనటువంటి వారు ఆ యొక్క రుద్రుడే. ఆ రుద్రుని యొక్క తేజస్సే వాయునందనుడై వాయురూపకంగా అంజనాదేవి యొక్క గర్భంలో వీరు వస్తారు. ఈ లోకాన్ని కాపాడడానికి ఆయన శిష్ట రక్షణకు ఆయనకు వచ్చినటువంటి స్థితి, రాక్షస సంహారం కోసము వీరే సకల విజయాలను లోకానికి అందించేవారు వీరు. కాబట్టి వీరికి విజయపూరితమైనటువంటి జెండా ప్రతి ఇంటి ముందు ఎగరవేస్తూ ఉంటారు. రాముల వారి రథానికి కూడా ఎవరి జెండా ఉందయ్యానంటే రావణాసురుని యొక్క దండయాత్రకు వెళ్ళినప్పుడు కూడా ఆ ఆంజనేయ స్వామి యొక్క దండనే ఉండేది. ఇక తర్వాత ద్వాపర యుగాల్లో కూడా వారి దండాన్ని ఆ యొక్క జెండాని పెట్టుకొని ఇక్కడ శ్రీకృష్ణునికి అండగా ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ హనుమంతుడే. అంటే ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటారో ఖచ్చితంగా అక్కడ విజయం తప్పదు. విజయానికి సంకేతపూర్వమైనటువంటి వారు. విజయయాత్ర ఎక్కడ తీస్తారో చూడండి. హనుమతు భక్తులు సామాన్యంగా ఉండరు. అంతవరకు కూడా మనకు ఆ వీధులు ఖాళీగా ఉంటాయి. కానీ ఆంజనేయ స్వామి జెండా పట్టుకొని ఒక్కరు బయటకు వెళ్ళడం అనేది ఉండదు. ఎందుకంటే ఆ వీధులు ఊర్లు మొత్తం కూడా విజయయాత్రతో నిండిపోతూ ఉంటాయి. ఎందుకు అనంటే విజయభూతుడు ఆయన్నే కాబట్టి. జీవితంలో ఒక యుద్ధమే అని కాదు, జీవితంలో ప్రతిదీ కూడా యుద్ధపూరితమైనటువంటిది. క్షణక కనకశ్చైవ విద్యామర్థంచ సాధకేత క్షణత్యాగే కుతో విద్య ఘనత్యాగే కుతో ధనం అని. ఒక విద్యను అభ్యసించేటువంటి వాడు ఏ విధంగా ఆయన కంటే ఉన్నతమైనటువంటి వారిని చూసుకొని ఆయన పోటీతత్వంతో చదవాలి. ఆ విజయాన్ని పొందడానికి కూడా కారణభూతుడు వీరవుతారు. అంతేకాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హనుమాన్ చాలీసా అందుగురించే చదవమని చెప్పేటువంటిది. మీకు ఏది కావాలంటే అది అందిపుచ్చుకోండి బాబు, దాని నుండి మరి అది సకల శక్తిమాన్వితమైనటువంటిది. చిన్నపిల్లలకు ఆరోగ్యం కావాలా, ఆయుష్ కావాలా, విద్యాబుద్ధులు కావాలా, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ ఆరోగత అజాడ్యం వాక్పఠుత్తమంచ హనుమత్ స్మరణాద్ భవేత్. కనుక ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చాలా గొప్పనైనటువంటిది. ఈ యొక్క ఆరాధనకు మించినటువంటి తత్వం, అత్యంత శక్తిమాన్వితమైనటువంటి తత్వం ఇంకేది లేదని, అది దేవతలు కూడా ఎవరిని ఎక్కువగా నమ్మినటువంటి వారయ్యా, ఏ శక్తిని ఎక్కువ నమ్మారంటే ఆంజనేయ స్వామి యొక్క శక్తిని నమ్మారు దేవతలు. ఓహో, అంతే కదా. రామచంద్రుల వారు ఇంకెవరిని తన యొక్క భార్య దగ్గరికి మొట్టమొదట పంపించినటువంటి వారిని ఎవరినో పంపించరు కదా. తన పుత్రుని కంటే గొప్పనైనటువంటి వాడు ఎవరయ్యా అంటే ఇక్కడ హనుమంతుడు ఆయనకు. కనుక ఆయన మొట్టమొదట ఎవరిని నమ్మారు? ఆంజనేయ స్వామిని నమ్మారు. అత్యంత నమ్మక పాత్రుడు ఎవరయ్యా ఈరోజు అంటే ఆంజనేయ స్వామి. ఈయన దగ్గర నుంచి నేర్చుకోవలసినటువంటి సద్గుణపూరితమైనటువంటి ఒక సంపూర్ణమైన రూపం ఏదైతే ఉందో, సకల సంపన్న రూపము ఈ ఆంజనేయ స్వామి. శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమిని హనుమత్ విజయోత్సవం అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతి అంటారు. ఇంతకీ విజయోత్సవమా లేకపోతే జయంతా?
పురాణాది గాథల్లో హనుమత్ జయంతి గురించి అనేక విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కొంతమంది ఆంజనేయ స్వామి యొక్క జయంతి అంటే ఆయన ఎట్లా పుట్టారు అనేటువంటి అంశాన్ని చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజే తీసుకోవాలి అనేటువంటి ఆధారం కూడా ఉన్నటువంటిది. ఇప్పుడు విజయోత్సవ ఆ విధమైనటువంటి విధంగా చేసేటువంటి వారు కొంతమంది, ఎందుకంటే వైశాఖ దశమి రోజు కూడా శుద్ధ దశమి రోజు కూడా ఆంజనేయ స్వామి జయంతిగా కొన్ని ప్రాంతాల్లో కొలుస్తారు. అంటే పరాశర సంహితలో అయితే వైశాఖ మాసంలో అవును, దశమి రోజే అని అంటారు అవును, కదా. పరాశర సంహితలో ఉన్నటువంటి విషయాలు. కానీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే పురాణాలు రామాయణాది గ్రంథాలు ఉన్నాయో ఆంజనేయ స్వామి యొక్క పుట్టుక ఫలానా రోజు అయ్యింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇచ్చిన విషయం లేదు. అది వీరు ఏదైతే కొన్ని ఆధారాలు ఉంటాయో కొన్ని ఆధారాలను బట్టి పరాశర సంహితను బట్టి అట్లా తీసుకున్నటువంటి అంశము. కనుక ఆ విధమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క పుట్టుక విజయోత్సవమే, ఆయన పుట్టికనే విజయము పూరితమైనటువంటిది అనే విషయం కూడా ఉన్నది. ఎందుకు అనంటే రామాయణాది గాథల్లో ఆ విషయం కూడా చెప్పబడింది, రహస్యపూరితమైన అంశం. సుమిత్ర, కైకేయి, దశరథుడు యజ్ఞం చేసిన తర్వాత తన భార్యలు ముగ్గురికి ప్రసాదాన్ని ఇవ్వబోతే కైకేయి తీసుకోక ఇట్లాగే పట్టుకొని ఉంది. ఆ కైకేయి ఈ విధంగా పట్టుకొని అంటే చివరికి ఇచ్చాడు దశరథుడు కైకేయికి. కనుక ఆవిడ గురించి తెలుసు కదా, కొంతగా కోపిష్ఠర, కాస్త ముక్కోపి, కాబట్టి ఆవిడ కూడా మంచివారే పాపం. కనుక ఎప్పుడైతే ఆ విధంగానే పట్టుకున్నారో ఒక గ్రద్ద వచ్చేసి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆ గ్రద్ద అంజనాదేవి తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలు ఆవిడకు వరమిస్తూ ఉంటారు, ఇప్పుడు నీకు ప్రసాదం వచ్చేసి నీ చేతిలో పడుతుంది, ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే నీకు పుత్ర సంతానం అవుతుంది. కనుక ఆ గ్రద్ద అప్సరసకు గ్రద్ద యొక్క స్వరూపం ఏర్పడింది అని ఆ అప్సరసని గ్రద్దగా వచ్చేసి ఇక్కడ ప్రసాదం అందించి ఎవరి ద్వారా అందిస్తుంది? ఆవిడ గాలిలో వేస్తుంది. ఆ గాలి వాయుదేవుడు వచ్చేసి తన నుండి ఈ అంజనాదేవికి అందించాడు. అంటే కేసరి నందనుడు చాలామంది దేవతలు ఇట్లా చేశారే, మరి కేసరి యొక్క భార్య అంజనాదేవి ఆయన వెళ్ళిన తర్వాత తన యొక్క వాయునందునికి బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఏదో మన యొక్క మానవపూరితమైనటువంటి కామక్రోధంతో వీరు పుట్టారేమో అనుకుంటారు. అట్లా పుట్టినటువంటి వారు కాదు. వీరికి ఆ విధమైనటువంటి ప్రసాదము గ్రద్ద వాయుదేవతకు అప్పచెప్పితే వాయుదేవుడు ఎక్కడికో వీచక ఖచ్చితంగా వీరి యొక్క చేతిలోకి పడే మాదిరిగా ఆయన వీచేసి ఆయన ద్వారా వచ్చేసి ఈ యొక్క అంజనాదేవి యొక్క చేతిలో పడుతుంది. కనుకనే అంజని యొక్క పుత్రుడు వాయుదేవుని యొక్క సహకారంతో ఆయన యొక్క శక్తితో తేజస్సుతో వచ్చేసి అక్కడ ఆయన వచ్చారు. కాబట్టి ఆ విధంగా వాయునందనుడు అయ్యాడు. కనుక ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా రామాయణంలో కొన్ని రహస్యపూరితమైనటువంటి అంశాలు కూడా చెప్పబడనటువంటిది అయింది. ఈయన యొక్క పుట్టుక ఇప్పుడే పుట్టారు అనేటువంటి విషయం కూడా, అంటే రాముడు ఎప్పుడైతే అవతరించాడో రాముని యొక్క ఏదైతే రామనవమి ఉందో రాముని యొక్క కళ్యాణాలు చేస్తామో, కళ్యాణభూతుడు కాబట్టి కళ్యాణం చేస్తాం, ఎప్పుడైనా వారు కళ్యాణభూతుడు కదా. కానీ వారు పుట్టిన రోజు ఆ రోజు వారికి చేయాల్సినటువంటి సందర్పణలు పుట్టినరోజు ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేయాలి. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు ఏదైతే ఉందో వైశాఖ దశమితో పాటుగా ఇప్పుడు కూడా ఈ విధంగా. కనుక ఎప్పుడైతే ఇట్లా వారు వచ్చి వీరి యొక్క గర్భంలో పుట్టారో వారి గర్భంలో పుట్టినటువంటి విషయమే ఈ రాముల వారికి సూర్య వంశానికి అండగా పుట్టారు. వీరు ఊరికే జన్మించలేదు,
సూర్యాంశానికి అండగా పుట్టినటువంటి వారు, బ్రహ్మతత్వంతో పుట్టినటువంటి వారు, బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు. కనుకనే వాయునందనుడు, కేసరినందనుడు. కనుక ఎందరికీ ఆ విధంగా పుత్రుడయ్యాడయ్యా అంటే అందరి యొక్క శక్తిని కలిగి ఈయన పుట్టారు కాబట్టి. కనుక వీరికి ఆ విధంగా ఈరోజు కూడా ఈ విజయ పరంపర సూర్యవంశానికి ఆంజనేయ స్వామి ఎప్పుడైతే పుట్టారో, అంజని గర్భంలో పడ్డాడో విజయ పరంపర ప్రారంభమైంది సూర్యవంశానికి. కనుకనే ఈ విజయయాత్రలన్నీ కూడా ఎందు గురించి చేయడము, వారిని ముందు పెట్టుకునే రాముల వారు కూడా ప్రతిదానికి ఆంజనేయ స్వామిని ముందు పెట్టుకొని వెళ్ళింది కూడా అందు గురించే. గురుగారు, హనుమత్ విజయోత్సవం నాడు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి? విజయోత్సవం రోజున, పౌర్ణిమ రోజున ఖచ్చితంగా చేయాల్సినటువంటి మొట్టమొదట పని ఏమిటి అని అంటే, వారు శుద్ధిగా మొట్టమొదట వారి ఇంటి ముందు జెండా ఎగరవేయాలి. మనం చెప్పడం కాదు కదా, మన వీధి వాడ మన యొక్క పిల్లల చేత అది చేయించాలి. మనం చేయడం కాదు, మనకు దాని యొక్క తత్వబోధ తెలుసు కాబట్టి మనం ఎట్లయినా ఆచరిస్తాం. ఆంజనేయ స్వామి యొక్క తత్వబోధ వారికి ఇమిడడానికి చేయాల్సింది ఏమిటి అని అంటే, ఇంటి ముందు విజయ జెండా, విజయకేతనం ఖచ్చితంగా ఎగరవేయాలి. ఎందుకంటే వారికి ఆ సంవత్సరం పాటు చాలా ఆ యొక్క హనుమత్ శక్తి అనేటువంటిది వీచి వారి ఇంటికి అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. ఇక అటు తర్వాత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన క్రమంలో సూర్యునికి ఆరాధన చేయడం, సూర్యునికి కూడా ఆరాధన చేయడం. ఎందుకంటే ఆంజనేయ స్వామి సూర్యునికి ఆయన సూర్యుడిని మింగి ఉంటాడు, సూర్యుడిని మింగి ఉన్నాడు. తర్వాత అది కూడా వస్తుంది గాథల్లో. ఆయనకు ఆరాధన చేయడము, ఆకుతో, సింధూరంతో, ఆకు పూజలతో, వివిధమైనటువంటి ఆకు పూజకు వివిధమైనటువంటి అంశాలు చెప్పబడినటువంటిది శ్రేష్టత, అనేక విధమైనటువంటి శక్తితో కూడుకున్న విషయం. వారికి ఇక ఇది వసంత ఋతువుతో కూడుకున్నటువంటి పండుగ. ఈ పౌర్ణిమ చైత్ర మాసము చిత్తా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ వస్తుంది కాబట్టి ఆ విధంగా చలువ పదార్థాలు స్వామివారికి పెట్టడం, పానకం కానీ, వడపప్పు కానీ, వడలు కానీ, ఈ విధమైనటువంటి వస్తువులన్నీ కూడా స్వామివారికి పెట్టేసి నివేదన చేసి, ఇంకా వేదం వచ్చినటువంటి వారైతే మన్యసూక్త పారాయణము చేయడము, మన్యసూక్త హవనం చేయడము. ఏ విధమైనటువంటి గ్రహదోషాలున్నా కానీ ఇక్కడ ఆంజనేయ స్వామికి ఉపాసనాపూర్వకంగా ఉండడం చేత ఖచ్చితంగా మీకు మంచి అవుతుంది. మీరు చేయాల్సింది ఆ రోజు నిష్టగా స్నానాదులు చేసి బ్రహ్మచర్యాన్ని ఆచరించి పూజాది సంధ్యావందనాది పూజాది నిత్య క్రమలు చేసుకొని దగ్గర ఉన్నటువంటి దేవాలయంలోనైనా వారి వారి యొక్క అర్చకుల సహాయంతో స్వామివారికి పూజలు చేసి, మీకే ఏదైనా చదువుకొని ఉంటే ఇంకా సంతోషమే. స్వామి పూజ ఇంట్లో కూడా ఆ విధంగా చేయడము. మరి ఆంజనేయ స్వామి రుద్రావతారం అని చెప్పాను, చాలామందికి తెలియదు. రుద్రునికి అభిషేకం కూడా ఎట్లా అయితే చేస్తామో ఆంజనేయ స్వామికి కూడా నమక చమకాలతో అభిషేకం చేయడం శ్రేష్టం. పూర్వశాస్త్రంలో చెప్పబడింది నమక చమకాలతో. ఎందుకంటే ఆయన రుద్రుడు, ఎవరో కాదు ఆంజనేయ స్వామి. ఆయన రుద్రుడే ఈ విధమైనటువంటి స్వరూపంలో వచ్చారు కనుక ఆయనకు రుద్రంతో అభిషేకము చేయడము, పంచభూతాత్మకమైనటువంటి పంచామృతాలతో కూడా అభిషేకం చేయడము. ఆయన కూడా వాయునందనుడు, పంచభూతాల శక్తి కలిగినటువంటి వారు కాబట్టి ఆ విధమైన పదార్థాలతో స్వామి యొక్క పూజ చేసి, ఇంకా అందరికీ మనకు తెలిసినటువంటి అత్యంత సులభమైనటువంటి మంత్రం హనుమాన్ చాలీస ఖచ్చితంగా త్రికాలంలో చదువుకోండి. త్రికాలం ఎఫ్పఠేన్ నిత్యం అనేటువంటి విషయాలు ఏవైతే కొన్ని యొక్క సూత్రాలకు, కొన్ని స్తోత్రాలకు ఉందో, ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన క్రమంలో వారికి విజయాలన్నీ కూడా పొందడానికి వారు చేయాల్సినటువంటి ఈ చైత్ర పౌర్ణిమ రోజున హనుమాన్ చాలీస ప్రతి ఇంట 3 పూటల చదువుకోవడం చేత వారికి ఖచ్చితంగా అన్ని విధమైనటువంటి మంచి కలిగి సుఖవంతంగా వారికి జీవితం కలుగుతుంది. ఆ ఆంజనేయ స్వామి యొక్క
కృపాకటాక్ష వీక్షణలు ఖచ్చితంగా కలుగుతాయి. గురుగారు, ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటారంటారు కదా, మరి ఈ ఒక్కరోజు హనుమంతుడిని ఆరాధన చేస్తూ రామనామ జపం చేస్తే సరిపోతుందా? రామ అనగా రమణీయత్వాత్ రామః అని అత్యంత ఆకర్షణమైనటువంటిది, నిత్య నూతనమైనటువంటిది. క్షణం క్షణం యన్నవతాముదంతి తదైవ రూపం రమణీయ భావన అని ఎప్పుడైతే క్షణ కాలంలోనే వారి వారి యొక్క అందం అనేటువంటిది ఇమడీకృత పెరుగుతుందో, అత్యంత కాంతి రూపంగా మారుతుందో వారే రాముల వారు. ఖచ్చితంగా చాలా బాగా అడిగారు. చెప్పాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఆంజనేయ స్వామి తనకు పూజ చేస్తే సంతుష్టుడవుతారా, రామనామం చేస్తే సంతుష్టుడవుతారా? రాముని అంటే రామనామం చేయడం చేతనే ఆయన ఖచ్చితంగా సంతుష్టుడవుతాడు. మన దాంట్లో ఒక సూత్రం అనేటువంటిది చెప్పబడింది. గురువులు కానీ దైవం కానీ ఎట్లా కొలవాలి అనేటువంటి అంశము ఎవరి ద్వారా తెలుసుకోవాలి అని అంటే, ఈ యొక్క హనుమంతుని ద్వారా అది తెలుసుకోవలసినటువంటి అంశము. దైవాన్ని కూడా ఎట్లా కొలవాలి, నేను వేరు కాదు దైవం వేరు కాదు అనేటువంటి అంశానికి రావాలి వారు. మత్పిండమీకం బహుభాండరూప సువర్ణమీకం బహుభూషణాని గోక్షీరమీకం బహుదేనుజాత ఏకః పరాత్మా బహుదేనువర్తి. పరమాత్మ అంతటా ఉన్నాడు. అది ఆంజనేయ స్వామి అందరిలో కూడా అంతటా రామతత్వాన్ని చూసుకున్నాడు. అంటే అంతటా కూడా పరమాత్మతత్వాన్ని చూసుకున్నాడు. కనుక ఇందాక ఒక మాట అడిగారు, హనుమ జయంతి రోజు చేయాల్సిన విషయం ఏమిటి అంటే, ఇవన్నీ సామాన్యమైన అంశాలే. ఒక్కదాని ద్వారా ఆంజనేయ స్వామికి సంపూర్ణ ఆరాధన చేసిన ఫలితం మీకు సంపూర్ణంగా కలగాలి అని అంటే, ఆంజనేయ స్వామి యొక్క సంతుష్టి కోసం, ఆశీర్వచనం కోసం మీరు చేయాల్సింది రామనామస్మరణము. రామ అనేటువంటి శబ్దంలోని సకల వేదాలు, శాస్త్రాలు అన్నీ కూడా ఆయనలోనే ఉన్నటువంటి స్థితి. కనుక రామనామం సకల వేదాలు చదివినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది. సకల శాస్త్రాలు కూడా, పురాణాలు పారాయణం చేసినటువంటిది. కనుక వారే కాదయ్యా, దేవతలు కూడా ఏ నామాన్ని పలుకుతూ ఆనందం చెందారంటే రామనామాన్ని పలుకుతూ. అది ఆంజనేయ స్వామి దానికి ఉదాహరణ. కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆ నామస్మరణ చేసుకొని ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందండి. రమ్ అనేది అగ్ని బీజం అని అంటారు కదా, అంటే అగ్నితత్వ రాసులు ముఖ్యంగా రామనామం జపిస్తే ఇంకా ఫలితాలు శీఘ్రంగా ఉంటాయి అంటారా? ఇందులో కూడా ఏ విధంగా చెప్పబడిందంటే, రమం రమేతి రామమః అనేటువంటి శబ్దం అంటే రాముని యొక్క శబ్దానికి సంబంధించినటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో, రమ అనేటువంటి శబ్దం అగ్నితత్వం. అగ్నితత్వం ఎవరికి సంబంధించినట్టే, అగ్నిముఖావై దేవాః, దేవతలు ఏ ముఖులై ఉంటారు. దేవతలందరూ కూడా వివిధమైనటువంటి స్వరూపాల్లో ఉండేటువంటి విషయాలు ఉన్నాయి కదా. అవి మొట్టమొదట ఆవు సకల దేవతా స్వరూపం. బ్రాహ్మణో వై సర్వా దేవత, బ్రాహ్మణులు సకల దేవతా స్వరూపం. ఆ విధంగానే అగ్నిహోత్రుడు, కర్మభూతుడైనటువంటి అగ్నిహోత్రుడు కూడా సకల దేవతా స్వరూపమైనటువంటి వారు. వారికి ఈ విధంగా చేయడం చేత, వారి యొక్క నామస్మరణ చేతనే, ఇక్కడ శబ్దమే పలుకుతే చాలు, శబ్దంతో సకల విధమైనటువంటి బీజాలన్నీ కూడా రామశబ్దంలోంచి ఏర్పడ్డాయి అనే విషయం కూడా చెప్పబడింది. కనుక రమ్మనేటువంటిది అగ్నితత్వము అనంటే అగ్ని అన్నిటికీ మూలాధారమైనటువంటి అంశము అదండి. కనుక వేదశాస్త్రాలకు, కర్మభూతులకు, సకల దేవతలకు ఏది ఆధారము? అగ్నిహోత్రం. అగ్నిహోత్రానికి ఏది ఆధారము? ఈ యొక్క రకాల శబ్దం అనేటువంటిది ఆధారం. అదే అగ్నితత్వ రాశులు వారు ఎక్కువగా పఠిస్తే ఎక్కువగా ఫలితాలు ఉంటాయా అని. వారి వారి యొక్క స్థితిగతులు అనేటువంటి వేరు. అగ్నితత్వ రాశులు పఠించేటువంటి అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. అగ్నితత్వ రాశులకు ఏమిటి? అగ్నితత్వ రాశులకు కోపం ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉండడం చేత
వారి యొక్క కోపాలను తగ్గించుకోవడానికి చేయాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కర్మ చెయ్యాలి. ఆ యొక్క కర్మకు అధిష్టాన దేవత ఎవరు? అగ్నిహోత్రుడు. అంటే చేయాల్సినటువంటి కర్మ ఖచ్చితంగా వాళ్ళు ఆ కర్మలో ఉండడం చేత వీరి యొక్క రజోగుణ తత్వమైనటువంటి విషయాలు తగ్గిపోయి వారికి సాత్వికమైనటువంటి గుణం కలుగుతుంది అనేటువంటిది ఖచ్చితమే. అది దాంట్లో ఎట్లాంటి సందేహం అనేటువంటిది లేదు. హనుమంతుడికి సింధూర అలంకరణ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఎందుకు? ఆంజనేయ స్వామికి ఆరాధనలో కాలభూతుడు కూడా ఈయనే అనేటువంటిది. ఇంద్రాది దేవతల దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధాలను కూడా వజ్రంతో కూడుకున్నటువంటి దెబ్బ తగిలింది ఆయనకు. అటు తర్వాత కూడా బ్రహ్మాది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంద్రుని యొక్క వజ్రాయుధం చేత కూడా ఈయనకేమీ కాదు అనేటువంటి విధంగా ఆయనను అనేక విధమైనటువంటి శక్తులు ఆయనకు ధారపోస్తారు, వరమిస్తారు దేవతలు. ఆ విధమైనటువంటి వరనందుడునైనటువంటి ఆంజనేయ స్వామికి నవగ్రహాలు కూడా ఆధీనమై ఉంటాయి. నవగ్రహాలు ఆధీనమై ఉన్నటువంటి స్థితుల్లో మనకు వివిధమైనటువంటి అంశాల చేత మన శరీరంలోనే నవరంధ్రాలే నవగ్రహాలు. ఆ నవరంధ్రాలు నవగ్రహాలు కదా, దాంట్లో ఇక్కడ పెట్టుకునేటువంటిది ఏదైతే కుజుని యొక్క తత్వం అనేటువంటిది ఇక్కడ రాసి ఉంటుంది. మనకు కుజతత్వానికి రాహుతత్వానికి దృష్టిదోషపూరితమైనటువంటి అంశాలు ఆ యొక్క తత్వంగా ఆ యొక్క గ్రహాలతో ఆధారపడి ఉంటుంది. ఆ దోష నివృత్తి కోసము చేయాల్సినటువంటి ఏమిటయ్యా అంటే ఇక్కడ కేంద్ర బిందువు ఏదైతే ఉంటుందో మనకు అక్కడ మనను నవరంధ్రాల్లో ఇక్కడ కూడా మనకు కనబడేటువంటి రంధ్రాలు కాకుండా ఒక బ్రహ్మరంధ్రం దశమరంధ్రం కూడా ఉంటుంది. కనుక ఆ యొక్క రంధ్రాన్ని మనను కాపాడేటువంటిది ఆ దశమరంధ్రమే. మిగతా రంధ్రాలకు శక్తిని ఇచ్చేటువంటిది కూడా ఇక్కడి నుండే కేంద్ర బిందువు. అక్కడ ఒక రక్షగా పెట్టుకునేటువంటి స్థితి ఏమిటి? మనం కుంకుమ పెట్టుకుంటాం, రక్ష పెట్టుకుంటాం శరీరానికి మనకు. ఆ విధంగా రక్ష ఏదైతే పెట్టుకుంటామో ఆ రక్షించేటువంటి వారు పంచభూతాత్మకమైనటువంటి వారు ఎవరో కాదు, వీరే. ఎందుకు? మనము ఎవరి రక్షణ కోసం పెట్టుకుంటున్నామో ఈయన ఆ యొక్క దోషపూరితమైనటువంటి వారు ఏ యొక్క రాక్షసులు భూతప్రేత పిశాచాలు దృష్టి దోషాలు ఎవరి పేరు చెబితే చాలో వారు ఊరికే పారిపోతాయో వారికి ఒక కంఠకకారపూరితమైనటువంటి వారు ఈ యొక్క వాయునందనుడైనటువంటి ఆంజనేయ స్వామి. ఆయనకు ఆ విధంగా సింధూరం పెట్టడం చేత ఆయనకు ఇక్కడ దృష్టి దోషాలకు అధిష్టాన దేవత కదా, ఆయనకు ఆ విధంగా మొత్తం ఒళ్ళంతా కూడా సింధూరం పెట్టడం చేత ఆ విధం ఉన్నటువంటి దోషాలు మనము అట్లా దర్శించుకోవడం చేత వారిని ఒక సింధూరం ఏ రంగుతో ఉంటుంది? రక్తవర్ణంతో ఎరుపు రంగుతో ఉంటుంది కదా. ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి ధరిని అట్లా దర్శించుకోవడం చేత దృష్టి దోషాలు మనకు నివృత్తి అవుతాయి అనేటువంటిది. ఇంకొక కూడా ఆరోగ్యపూరితమైనటువంటి అంశాలకు కూడా సింధూరమే పెట్టాలి అని చెప్తారు. ఎందుకు? రక్తాలతో నరాలతో కూడుకున్నటువంటి అంశం లోపల ఉన్నటువంటి ఈ యొక్క బాహ్య ప్రపంచమే కాకుండా శరీరంలో అంతఃపూరితమైనటువంటి వివిధమైనటువంటి అంశాలకు కూడా అధిష్టాన దేవత ఆయనే. కనుక ఆ విధంగా రక్తం లేనటువంటి మలమాంసాలు లేనటువంటిది శరీరంలో ఏది ఉండదు కదా. వాటన్నిటికీ కూడా దోష నివృత్తి అయి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేటువంటి వారు వారే అనే అంశం కూడా అక్కడ దాని ద్వారా చెప్పేటువంటి అంశము. గురుగారు, మనం గమనిస్తే కూడా హనుమంతుడికి సంబంధించి ఆయన సప్త చిరంజీవుల్లో ఒకరు అని అంటుంటారు. మరి హనుమంతుడిని మనం ఎలా దర్శించాలి? ఇక్కడ కామక్రోధలోభమోహమదమాత్సల్యమైన మలినమైన మానవ దేహానికి కలియుగంలో పరమాత్ముని యొక్క శక్తిని అనుభవించడం తప్ప వారిని చూసేటువంటి స్థితి మన దేహానికి ఉండదు. అంటే ఒక చిరంజీవుడైనటువంటి వారు మన పక్కనే ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటారు ఖచ్చితంగా.
సప్త చిరంజీవుల్లో ఖచ్చితంగా వీరు కూడా ఉన్నారు. అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమాంశ్చ, విభీషణ, కృపః పరశురామశ్చ, సప్తైతే చిరజీవిన. సప్తైతాన్ సంస్మరేన్ నిత్యం మార్కండేయ యథాష్టమం. అష్టమం కూడా వచ్చారు వీరు. వారందరూ కూడా కారణపురుషులు, కారణజన్మం కలిగినటువంటి వారు. సప్త చిరంజీవులే కాకుండా అష్టమం వీరు. సప్త చిరంజీవుల్లో వీరికి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థానం ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి. వారు ఈ యొక్క తత్వాన్ని, వారి శక్తిని మన వెంట ఉండి వారు కాపాడుతూ ఉంటారు. ఒక వాహనం ఉంది, ఆంజనేయ స్వామి యొక్క పేరు పెట్టుకున్నాం. ఆ యొక్క వాహనానికి ఖచ్చితంగా మంచి అవుతుంది. ఈరోజు కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క మందిరాలు ఎక్కడ ఉంటాయో అక్కడ పూజలన్నీ కూడా చేస్తూ ఉంటాం. అంటే వారు నా యొక్క వాహనం పైన ప్రత్యక్షంగా కూర్చుని ఉండరే, నా వాహనాన్ని నడుపుతూ ఉండరే, మరి ఎట్లా అయ్యా ఏమిటి అని అంటే వారి శక్తి మనను వీస్తూనే ఉంటుంది. మనకు వాయువు పీల్చకుండా ఉండగలుగుతామా? మనం ఒక్క నిమిషమైనా మన దేహం ఆగుతుందా? దేహానికి మొట్టమొదట కావలసింది వాయువే కదా. కనుక వాయువు ఉన్నది అనంటే ఆంజనేయ స్వామి ఖచ్చితంగా మనతో ఉన్నట్టే, మనను కాపాడుతూ ఉన్నట్టే. కనుక గాలిని చూడగలుగుతామా? ఆ యొక్క శక్తిని అనుభవించడమే తప్ప మనము చేసేటువంటిది కలియుగంలో ఉండదు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.